ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. జపాన్ మార్కెట్ అంటే కేవలం తెలుగు హీరోలకి మాత్రమే సొంతమా? మన సినిమాలు తప్ప మరో భాష సినిమాల్ని అక్కడ ఆడియన్స్ ఒప్పుకోవడం లేదా? లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్ ఉన్న సినిమాల్ని మాత్రమే జపాన్ ప్రేక్షకులు ఆదరిస్తున్నారా? ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ దురంధర్ జపాన్లో విడుదలైంది. మరి ఈ చిత్రం పరిస్థితి ఏంటి? ఇండియన్ సినిమాలకు జపాన్ సెకండ్ హోమ్లా మారిపోయింది. ఓవర్సీస్ అంటే ఇన్నాళ్లు మనకు నార్త్ అమెరికానే, కానీ ఇప్పుడు జపాన్ కూడా యాడ్ అయింది. అందులో భాగంగానే RRR, బాహుబలి, కల్కి లాంటి మూవీస్ అక్కడ కూడా అదరగొట్టాయి. ముఖ్యంగా RRR అయితే 30 ఏళ్ల నాటి ముత్తు రికార్డులను కూడా తిరగరాసింది. జపాన్లో కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే ఆదరణ దక్కుతుంది. బాలీవుడ్ సినిమాలు కూడా అక్కడ విడుదలవుతున్నా కనీసం వాటిని పట్టించుకోవడం లేదు జాపనీస్. తాజాగా జూలై 10న ధురంధర్ సినిమా రిలీజ్ అయింది. అయితే 80 స్క్రీన్స్ లో విడుదలైన ఈ సినిమాను ఫస్ట్ డే కనీసం 900 మంది కూడా చూడలేదని లెక్కలు చెప్తున్నాయి. జపాన్ లో కూడా ధురంధర్ అద్భుతాలు చేస్తుందని నమ్మారంతా. ఎందుకంటే ఇండియన్ సినిమాలో క్లాసిక్ రేంజ్ అందుకుంది ఈ సినిమా. కానీ ఇక్కడ జరిగిన మ్యాజిక్ జపాన్లో జరగలేదు. దానికి రీజన్స్ చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ప్రమోషన్స్ లేకుండానే ఈ సినిమాను అక్కడ రిలీజ్ చేశారు. కానీ తారక్, చరణ్, ప్రభాస్ లాంటి హీరోలు ప్రత్యేకంగా జపాన్ వెళ్లి ప్రమోషన్ చేస్తూ ఉంటారు. ధురంధర్ తీరు చూస్తూ ఉంటే జపాన్లో అంచనాలు అందుకోవడమే కష్టం అనిపిస్తోంది. ఇప్పటికైతే 90s లో వచ్చిన రజనీకాంత్, ముత్తు మినహాయిస్తే మన సినిమాలే జపాన్లో రఫ్ఫాడించాయి. బాలీవుడ్ నుంచి బజరంగి భాయ్జాన్, లంచ్ బాక్స్ లాంటి సినిమాలు ఓకే అనిపించినా పెద్ద విజయాలు సాధించలేదు. ఇదంతా చూస్తూ ఉంటే టాలీవుడ్ హీరోలే జపాన్లోనూ మ్యాజిక్ చేస్తున్నారని అర్థమవుతోంది.